భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తుది శ్వాస వరకు దేశం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, యువత భవిష్యత్తు కోసమే తప్పించారని దుగ్గిరాల ఆలీనగర్లోని ముస్లిం మైనారిటీ పెద్దలు పేర్కొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం దుగ్గిరాల అలీనగర్లో మహమ్మద్ యూసుఫ్ పఠాన్ జున్నుఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత అలీనగర్లోని ఉర్దూ పాఠశాల ఎదుట ఉన్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ముస్లిం మైనారిటీ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో ఇవాళ వారి వర్ధంతి కార్యక్రమం అంజుమన్ కమిటీ తరఫున చేయటం అయింది. ఇందులో ముఖ్యులు మన మిత్రులు మొత్తం ముస్లిం అంజుమన్ కమిటీ తరఫున ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. మొత్తంగా మనకు ముస్లిం నేతల్లో గొప్ప వ్యక్తిగా ఏపీజే అబ్దుల్ కలాం గారిని వర్ణించడం జరిగింది. వారు రాష్ట్రపతిగా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈ దేశం యొక్క శాస్త్ర సాంకేతిక రంగంలో పనిచేస్తూ మంచి పేరును సంపాదించి, అదేవిధంగా రాష్ట్రపతిగా కూడా 5 సంవత్సరాలు చేసి అందరి మన్ననలను పొందారు. కావున వారికి మన అంజుమన్ కమిటీ అందరి తరఫున వారికి వర్ధంతి అభినందనలతో తెలియజేస్తూ వారిని అటువంటి వారి ఆశయాల్ని మనం ఎప్పుడు నేర్చుకోవాలని, పిల్లలకు కూడా వారు చెప్పింది ఒకటే, ఏ సమావేశంలో అయినా విద్యార్థులతోనే సంబోధించేవాళ్ళు. కలలు వాటిని సాకారం చేసుకోమని వారు చెప్పారు. తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931లో జన్మించారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఆయన ఉన్నత అభ్యసించి వారు మన ఇండియాలో మిస్సైల్స్, ర్యాకెట్స్, అణుబాంబు తయారు చేసిన వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. మన భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశంలో ఇనుమడించిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు.